హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మరొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చిన. ఈరోజు టాపిక్ శంబాల నగరం నిజమా? శివుడి గోప్యలోక రహస్యం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎన్నో రహస్య ప్రదేశాలు, కానీ వాటిలో అత్యంత మర్మమైనది శంబాల నగరం. హిమాలయాల లోతుల్లో దాగి ఉన్న ఈ గోప్య ప్రపంచం గురించి అనేక పురాణాలు, బౌద్ధ గ్రంథాలు మరియు ఆధునిక యాత్రికులు కూడా చెప్పిన కథలు ఉన్నాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇది నిజమా లేక కేవలం మానసిక లోకమా? శంబాల అంటే ఏమిటి? సంస్కృత పదంలో శాంతి స్థలం లేదా ఆనందలోకం అని అర్థం. పురాణాల ప్రకారం ఇది పరమశివుడు సృష్టించిన ఒక గోప్య లోకం, అనగా రహస్యలోకం. ఇక్కడ కాలం నిలిచిపోతుంది, వృద్ధాప్యం ఉండదు, దుఃఖం తెలియదు. బౌద్ధ గ్రంథాల్లో దీనిని శంబాల రాజ్యం అని పేర్కొన్నారు. అక్కడ మహా గురువులు, యోగులు, దివ్యజ్ఞానం కలవారు నివసిస్తారని చెబుతారు. శంబాల రాజ్యం ఎక్కడ ఉంది? శంబాల యొక్క స్థానం గురించి అనేక వాదనలు ఉన్నాయి. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది హిమాలయ లోతుల్లో, టిబెట్ పర్వత ప్రాంతంలో లేదా గోబి ఎడారి దాటి ఉన్న రహస్య లోయలో ఉందని చెప్తారు. రష్యా యాత్రికులు నికోలస్ రోరిచ్ మరియు నాజీల శాస్త్రవేత్తలు కూడా ఈ శంబాల నగరాన్ని వెతికారు. వారు హిమాలయాల్లో కొన్ని మాంత్రిక ప్రకాశాలు చూసినట్టు రికార్డు చేశారు. ఎవరైనా శంబాల నగరానికి వెళ్ళారు. చరిత్రలో కొందరు యోగులు, సాధువులు శంబాల దర్శనం పొందినట్టు చెప్పబడింది. శంబాలకి వెళ్ళే మార్గం భౌతికంగా కాదు, అది ఆధ్యాత్మికంగా మాత్రమే తెరుచుకుంటుంది. అనగా మనం ఆత్మశుద్ధి, ధ్యానం, శివతత్వం వైపు అడుగులు వేస్తే మనలోని శంబాల ద్వారం తెరుచుకుంటుందని టిబెటన్ లామాలు చెబుతారు. పరమశివుడి మహత్యం శంబాల నగరంలో ఎలా ఉంది? హిందూ పురాణాల ప్రకారం శంబాల లోకం శివుడు కైలాసం నుండి సృష్టించిన ఆధ్యాత్మిక స్థలం. ఇక్కడ శివుడు కాలభైరవ స్వరూపంలో నివసిస్తాడు. కాలాన్ని ఆపగల శక్తి ఆయన చేతుల్లోనే ఉంది. ఈ కారణంగా శంబాల నగరాన్ని కాలగమన నియంత్రణ కేంద్రం అని కూడా పిలుస్తారు. డైమెన్షన్ ఆఫ్ టైం. శివుడి శక్తి అక్కడ నుండి ధర్మాన్ని సమతుల్యం చేస్తుందని నమ్ముతారు. శంబాల నగర నిర్మాణం ఎలా ఉంది? పురాణాలలో శంబాల 96 మండలాలుగా ఉంటుంది. మధ్యలో ఒక క్రిస్టల్ సిటీ, దాని చుట్టూ ప్రకాశించే నదులు, దివ్యశక్తి వలయాలు ఉంటాయి. అక్కడి ప్రజలు ధ్యానం, జ్ఞానం, శక్తి సమతుల్యతతో జీవించే దివ్యులు. ఆకాశం ఎప్పుడు నీలం రంగు ప్రకాశంతో మెరిసిపోతుంది. ఇది పరమశివుడి యొక్క తత్వం అని పిలుస్తారు. శంబాల నగరం నిజమా అబద్ధమా? శాస్త్రవేత్తల దృష్టిలో ఒక ఆధ్యాత్మిక రూపకం, అంటే మనలో ఉన్న పరమాత్మ స్థానం అనే తాత్పర్యం. కానీ పురాణాల ప్రకారం శంబాల నగరం ఉన్నది నిజమే, కానీ అది భౌతిక లోకం కాదు, పరమ చైతన్యం. ఇది ఒక ఎనర్జీ డైమెన్షన్.
ఎవరు ఆ స్థాయికి చేరుతారో వారే దాన్ని అనుభవిస్తారు. కల్కి అవతారం గురించి వేదాల్లో పేర్కొనబడింది. కలియుగం చివరలో శంబాల నగరంలో కల్కి అవతరిస్తాడు. అతడు శివశక్తితో ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఇది శంబాల యొక్క చివరి ప్రదర్శన అని చెబుతారు. శంబాల గురించి తెలుసుకోవడం అంటే కేవలం ఒక రహస్య నగరం గురించి కాదు, మనలోని శాంతి, జ్ఞానం, శివతత్వాన్ని తెలుసుకోవడం. శంబాల మార్గం భూమిపై కాదు, మన ఆత్మలో ఉంది అని. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. శంబాల నగరం నిజంగా ఉందా? ఉంటే అక్కడికి మనం చేరుకోగలమా? సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ చేరుకోలేకపోతున్న కారణాలేమి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.